హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి తెలుసు అరుణాచల ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టుపై ఇప్పటికీ సప్త ఋషులు తపస్సు చేస్తున్నారని. అరుణాచల ఆలయంలో ఈశాన్య భాగంలో పంచభూత లింగాలుంటాయి. అక్కడే బిడారి అమ్మన్ ఆలయం ఉంది. ఆ ఆలయానికి ఎదురుగా ఒక చెట్టు ఉంది. అది చూడడానికి ఒకే వృక్షంగా ఉన్న అందులో రావి చెట్టు, మారేడు చెట్టు ఒకదానితో ఒకటి కలిసి ఒకే వృక్షంగా కనబడుతుంది. ఒక చెట్టు లోపల నుండి ఇంకో చెట్టు రావడం ఎంతో విచిత్రం. ఇలా ఉండడాన్ని బదనికలు అంటారు. బదనిక అంటే తంత్రం అని అర్థం. ఈ బదనిక శాస్త్రం ద్వారా ఎన్నో సిద్ధులు, శక్తులు పొందవచ్చని చెబుతారు. సాధారణంగానే రావి చెట్టు, మారేడు చెట్టు చాలా శక్తివంతమైన వృక్షాలు. అలాంటి శక్తివంతమైన వృక్షాలు ఒకదానితో ఒకటి కలిసి ఉండడం చాలా అద్భుతం. అంతేకాక ఆ వృక్షంపై ఆ క్షేత్రంలో ఉన్న సప్త ఋషులు ఒక జీవి రూపంలో ఉన్నారని అక్కడి భక్తుల నమ్మకం. అంతేకాక ఆ జీవి పేరు చెప్పకూడదు అనే నియమం కూడా ఉంది. ఆ జీవులు కనిపించినా అక్కడ ఎవరు వాటిని పేరుతో పిలవరు. ఆ జీవులు చెట్టు రంగులో కలిసిపోయి ఎవ్వరికీ కనిపించవు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఆ జీవులు కనిపించవు. 7 జీవులు ఒకేసారి కనిపించవు, ఒకటో రెండో మాత్రమే కనిపిస్తాయి.